ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి ఎందుకు ఉంచుతా ఉన్నారంటే గత ప్రభుత్వం అని చెప్పడం జరుగుతూ ఉంది. ఏం చేసిందో గత ప్రభుత్వం ఆనాడు సిగ్గిత ఒప్పందం పెట్టుకొని ₹2.49 జగన్మోహన్ రెడ్డి గారు ఆదానితో ఒప్పందం కుదుర్చుకొని కూడా తక్కువ రేటుతో విద్యుత్ కొనుగోలు చేయడం జరిగింది. మీకు చేతనైతే ఏదైనా కూడా ఇంకా పవర్ ప్లాంట్లు కానీ మరి ఏదైనా ఇంకా ప్లాంట్ పెట్టి కూడా ఏదైనా పవర్ ఉత్పత్తి చేసి ఏదైనా కూడా ప్రజలకు సహాయం చేయాల్సింది ఇచ్చి ఈరోజు పెంచిన ఛార్జీలు ఈరోజు సగటు మనిషి దాదాపు 2,000, 3,000, 5,000, 10,000 రూపాయలు కూడా ఈరోజు బిల్లులు వస్తా ఉంటే భయపడిపోయే పరిస్థితి వస్తా ఉంది. ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ 200 యూనిట్ల వరకు మన జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా కరెంటు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఏ ఒక్క రోజు కూడా ఎలక్ట్రికల్ సంబంధించిన అధికారులు ఎవరు కూడా ఆ యొక్క కాలనీలోకి పోయి మీరు కరెంటు బిల్లు కట్టాలని చెప్పి ఎప్పుడు కూడా అడిగిన పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. బిల్లులు కట్టకుంటే మీ వైర్ కట్ చేస్తాం, మీ కరెంటు తీసేస్తామని చెప్పి బెదిరించే పరిస్థితులు వస్తా ఉన్నాయి. ఛార్జీలు ఖచ్చితంగా తగ్గించే వరకు తెలుగుదేశం పార్టీ నాయకుల మెడలు వచ్చైనా సరే ఖచ్చితంగా తగ్గించే వరకు మనం ఖచ్చితంగా పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 25,000 మీకు 20,000 మీకు 30,000 అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పైకి ఆకాశం వైపు చూపిస్తా ఉన్నారు. ఇసుక దొరకక కూడా ఇసుక అనేది కూడా దొరకడంలే. ఇసుక అంటే బంగారం అయిపోయింది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ₹375 కొనుగోలు చేసి కూడా మరి ఈ యొక్క తెలంగాణపల్లి టౌన్ చేయడానికి ₹700, ₹750 టన్ను వచ్చింది. దాదాపు 7 నెలలు అవుతా ఉంది. 7 నెలలు అవుతా ఉంది. ఒక్క పెన్షన్ ఒక గ్రామంలో ఒక్కరికైనా ఏదైనా వచ్చిందా అని చెప్పి నన్ను అడుగుతా ఉన్నాను. వ్యాప్తంగా 3,50,000 మందికి పెన్షన్లు కట్ చేయాలని చెప్పి కూడా మరి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ గ్రామంలో కానీ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడ ఒక పెన్షన్ కట్ చేసినా ఖచ్చితంగా ప్రజల తరఫున వైఎస్ఆర్ పార్టీ పోరాడుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మంచి జరిగింది. ఈ ప్రభుత్వంలో ఈ ప్రజలకు ఈ మంచి చేసినామని చెప్పి ఒక్క మంచి పని చేసినా చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, డిప్యూటీ ముఖ్యమంత్రులు, ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు సంపాదనలు మునిగి తేలుతా ఉన్నారు తప్ప సామాన్యమైన కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఆదాయం లేని పరిస్థితి. మరి ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన తోకలు కత్తిరించే దేవుడు, ఆయనకి ఇప్పుడే 74 సంవత్సరాలు వచ్చినాయి. ఆయన మళ్ళీ ముసలి అయిపోయినట్టు ఏదైనా పొరపాటు పోతే మా పరిస్థితి మేము ఇల్లు మరి దీపం ఉన్నప్పుడే చక్కబెట్టుకోవాలి ఇల్లు అని చెప్పి ఈరోజు పోటీలు పడి డబ్బులు సంపాదన చేస్తా ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ప్రజలు అసహించుకునే విధంగా దోపిడీ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మరి ఈ విధంగా ఇన్ని ఉచితంగా హామీలు ఇచ్చినారు. సూపర్ 6 ఏమైందని చెప్పి ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని కూడా జైల్లో పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. సాగునీటి సంఘం ఎన్నికలు జరిగినాయి. సాగునీటి సంఘం ఎన్నికలు జరిగితే నోటు సర్టిఫికేట్ అంటే ఏదైనా అప్పు లేనట్టుగా ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో మొత్తం సాగునీటి సంఘాలన్నీ కూడా ఏకగ్రీవం చేసుకోవడం జరిగింది. మరి గతంలో మన ప్రభుత్వం అధికారంలో ఉంది. ఏదైనా రాజమార్గంలో కూర్చొని మాట్లాడి ఏదైనా కూడా ఎంపీటీసీ ఎన్నికలు కానీ, జెడ్పీటీసీ ఎన్నికలు కానీ, లేదా ఏదైనా కూడా ఎన్నికలు జరిగితే కూడా ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు కూడా కొన్ని ఇచ్చి మనం కొన్ని తీసుకొని ఏదో మరి రాజ మార్గంలో పనులు చేసే పరిస్థితి గతంలో ఉండేది. ఈ సాగునీటి సంఘం ఎన్నికల్లో కేవలం పోలీసులను అడ్డం పెట్టుకొని ఈరోజు ఈ రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క ఏకగ్రీవాలు కూడా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్తే వాళ్ళకి ఓటు వేస్తారనే ఒక ఓటు వేయాలనే భయం ఉంది. ఎందుకంటే ఈరోజు ఓటు వేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి వేస్తారు. మనము 6 నెలలు 7 నెలల కాలంలో ఏ ఒక్క పని కూడా చేయలేదు. ఖచ్చితంగా ఈరోజు ప్రజలు ఎక్కడ పోయినా కూడా అసహించుకుంటా ఉన్నారు. ఎందుకు తెచ్చుకున్నారా ఈ దరిద్రాన్ని ఎందుకు తెచ్చుకున్నారా దేవుడా అని చెప్పి ఈరోజు ప్రజలందరూ ఎక్కడ కూలికొని వెళ్ళినా, ఎక్కడ 10 మంది కూర్చొని మాట్లాడినా ఈ దరిద్రాన్ని ఎందుకు తెచ్చుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు దూరం చేసుకున్నాం,
పొరపాటు చేశామని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బాధపడే పరిస్థితులు వస్తా ఉన్నాయి. కోవిలకుంట దగ్గర ఉన్న కుందుకు సంబంధించి ఒక్కొక్క ట్రిప్ 500 రూపాయలు, ఈ రోజు 500 రూపాయలే. ఈ యొక్క బనగానపల్లిలో 1200 రూపాయలు ఒక గ్రావెల్ ట్రిప్ కావాలంటే 1200 రూపాయలు ఇవ్వాలి. విద్యుత్ ఛార్జీలు పెంచినారో ఖచ్చితంగా అవి తగ్గియాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కర్తల మీద ఏదైతే తప్పుడు కేసులు బనాయిస్తా ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే రెడ్డి బుక్ రాజ్యాంగం అని చెప్పి ఏదైతే ఈరోజు కేసులు పెడతా ఉన్నారో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి కూడా ఖచ్చితంగా రెడ్డి బుక్ ఖచ్చితంగా ప్రతి డైరీ కూడా మెయింటైన్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రెడ్డి బుక్ గుడ్డు బుక్ అన్ని ఉంటాయి. అది ఒకరికే కాదు, రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే జైళ్లకు పోయినారో, ఎవరైతే ఏ గ్రామంలో ఏ కార్యకర్తలు అయితే ఇబ్బంది పెట్టారో ఖచ్చితంగా వడ్డీతో సహా కూడా ఖచ్చితంగా వసూలు చేసే కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే మాటలతో కాదు, చేతులతోనే ఉంటుంది. కాబట్టి మాటలతో అవసరం లేదు, ఖచ్చితంగా చేతులతోనే. హిందువులు మనం మంచి పేరు ఉండాలా, మంచి సంపాదించుకోవాలని చెప్పి హిందువులు మనం ప్రజల కోసం, ప్రజలు సమస్యల గురించి హిందూ గతంలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ అంతకుముందు కానీ ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచన చేసినాం. కానీ ఈ రోజు ఆ పరిస్థితి కనపడడంలా. వాళ్ళే మనకు నేర్పిస్తామన్నారు, మీరు ఈ విధంగా ఉండాలా, ఈ విధంగా ఉంటేనే మీరు రాజకీయం చేయగలుగుతారని చెప్పి నేర్పిస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు చేసిన పనులు ఖచ్చితంగా వడ్డీ కూడా మేము మా యొక్క డైరీలో రాసి పెడతా ఉన్నాము. ఏ రోజు ఏ కార్యకర్తకు అన్యాయం జరిగింది ఖచ్చితంగా ఆ కార్యకర్తకు జరిగిన అన్యాయానికి వడ్డీతో సహా ఖచ్చితంగా చెల్లించే విధంగా ఉంటుంది, దాన్ని ఉండి తీరుతుందని కూడా తెలియజేస్తూ ఇస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.